హలో అండి అందరికీ. దిస్ ఇస్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాంప్రదాయ్ బై సౌజన్య. ఈరోజైతే నేను మల్టీగ్రెయిన్ సెర్లాక్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. సో ఇందులో అయితే అన్ని పప్పులు చేస్తామన్నమాట సెర్లాక్. సో దీనికోసం ముందుగా మనము 1 గ్లాసు రైస్ తీసుకోవాలి. పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అండి, దాంతో మల్టీగ్రెయిన్ పప్పు తీసుకున్నాను. అందులో అన్ని పప్పులు మిక్స్ ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి కందిపప్పు, ఇది వచ్చేసి ఎర్రపప్పు, పెసర్లు. ఇవి నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కూడా చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి రాగులు, పొట్టు మినపప్పు. మీరు కావాలంటే మామూలుగా వైట్ మినపప్పు ఉంటుంది, అదైనా వాడుకోవచ్చు. ఇది శనగపప్పు, పెసరపప్పు అండి. ఇది వచ్చేసి గోధుమ రవ్వ, ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదా, అదనమాట. చాలా మంచిది ఇది. ఇది వచ్చేసి బార్లీ అండి. బార్లీలో అయితే చాలా మంచి పోషకాలు ఉంటాయి, పిల్లలకి చాలా మంచిది. చిన్న గ్లాస్ వచ్చేసి పల్లీలు తీసుకున్నానండి. అలాగే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. వాల్నట్స్, క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ అన్నీ కూడా 5 to 6 తీసుకున్నాను. వాల్నట్స్ మాత్రం 3 తీసుకున్నాను. వాల్నట్స్ అయితే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇలా ఇవన్నీ మంచిగా రన్నింగ్ వాటర్లో వాష్ చేసుకొని ఎండకు పెట్టుకోవాలి. ఇలా ఒక వైట్ క్లాత్ వేసుకొని నేనైతే ఎండలో, ఇప్పుడు ఎలాగో ఎండాకాలం కాబట్టి ఈజీగా ఎండిపోతుంది. 1 hour మనం ఎండలో పెడితే చాలు. మొత్తం తేమంతా పోవాలి, ఏ మాత్రం తడి ఉండొద్దు. తడి ఉంది అంటే మాత్రం ఉగ్గు అంతా పాడైపోతుందండి. సో తడి లేకుండా, అసలు తడియే ఉండకుండా ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన కొంచెం ఇప్పుడు ఉన్న క్వాంటిటీ కొంచెంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో ఇందులో జీలకర్ర, వామ, అలాగే ఒక 2 నుంచి 3 వరకు మిరియాలు వేసాను. జీలకర్ర, వామ వచ్చేసి పిల్లల డైజెషన్కి యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఒకటేసారి వేస్తే అది ఫ్రై అవ్వదండి. సో నేను నా క్వాంటిటీ ప్రకారం 3 times వేసానమాట. కలుపుతూనే ఉండాలి. మనం కలపకుండా దాన్ని వదిలేసామంటే మాడిపోతుంది. సో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలాగే మనకి తెలిసిపోతుంది, ఒక మంచి అరోమా అనేది వస్తుందన్నమాట, మంచి స్మెల్ వస్తుంది. సో అలా రాగానే దీన్ని పక్కకి ఒక దాంట్లో తీసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ చాటలో వేసాను. ఒక 1 hour పక్కకు పెట్టేశానండి. ఇది కూడా ఏమాత్రం తడి ఉండదు ఆబ్వియస్లీ, బట్ వేడి ఉండొద్దు అనమాట. ఇప్పుడు ఈ వేడితో మనం మిక్సీలో వేసామనుకోండి, అది వేడి అయిపోయి ఇంకా మంచిగా ఉండదు, స్మెల్ అంతా ఒకలాగా స్మెల్ వస్తుంది. సో ఇది మొత్తం కంప్లీట్లీ చల్లారిన తర్వాతనే మనం మిక్సీకి వేసుకోవాలి. సో మిక్సీలో కూడా ఒకేసారి వేయొద్దు, కొద్దిగా వేయాలి. నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను, అందులో కొద్దిగా 4 to 5 times వేసానండి. మంచి ఫైన్ పౌడర్ అవ్వాలి. ఒకవేళ మీ పిల్లలు 6 months బేబీస్ అనుకోండి, చాలా ఫైన్ పౌడర్ అవ్వాలి. అలాగే ఒకసారి ఎంతైనా 6 months బేబీస్కి పెట్టినప్పుడు మాత్రం ఒకసారి జల్లించుకోవడం బెటర్. మా పాప అయితే 1 year కాబట్టి కొంచెం గరుకులుగా పెట్టినా ప్రాబ్లం లేదు, బట్ ఫైన్ పౌడర్ అవ్వాలన్నమాట. సో ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలి. అగైన్ ఇందులో కూడా తేమ ఉంటే మళ్ళీ బూజు పడుతుంది. ఎందులో కూడా తేమ ఉండొద్దు. ఇప్పుడు చెప్పిన స్టెప్స్లో ఎక్కడ తేమ ఉండొద్దు. తేమ ఉంటే మాత్రం కంపల్సరీ మనకి బూజు రావడం, ఉగ్గు అనేది అవ్వడం జరుగుతుంది. సో నేనైతే ఇలా ఒకటేసారి చేసి పెట్టుకుంటాను. నాకు 2 months వరకు వస్తుందండి. ఇప్పుడు ఒక ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక 2 tablespoon ఉగ్గు వేసి, వాటర్ కన్సిస్టెన్సీ అనేది బేబీ ఏజ్ని బట్టి డిసైడ్ అవ్వాలి. సో మా బేబీ 1 year కాబట్టి కొంచెం నేను థిక్గానే పెడతానమాట. ఇన్కేస్ 6 to 7 months బేబీస్కి పెడుతున్నారు అంటే మాత్రం కొంచెం లూజ్గా పెట్టండి. సో నేను ఇలా వాటర్ సరిపడా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది డిపెండ్స్ ఆన్ ద బేబీ అండి. ఆ వెయిట్ని బట్టి మనము చూసుకోవాలి అని చెప్పాను కదా. థిక్గా కావాలి. 6 to 7 months బేబీస్కి అయితే కొంచెం లూజ్గా చేయండి. 1 year బేబీకి అయితే కొంచెం థిక్గా చేయాలి. సో ఇలా
అగైన్ ఇది కలుపుతూనే ఉండాలి. ఇక్కడ కూడా మనం కలపకుండా దాన్ని స్టవ్ పైన పెట్టి వదిలేసామంటే మాత్రం అది ఉండలు గట్టిపోయి అసలు తినలేరు బేబీస్. సో ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో లైట్గా ఇన్ కేస్ యువర్ బేబీ ఈజ్ మోర్ దెన్ 12 months 1 year కన్నా ఎక్కువ ఉంది అంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి. కాదు బిలో 1 year అనుకుంటే మాత్రం కంప్లీట్లీ అవాయిడ్ చేయండి సాల్ట్ని. డాక్టర్ మాత్రం రికమెండ్ చేయరండి సాల్ట్ని. నెయ్యి మాత్రం యాడ్ చేసుకోవచ్చు. సో నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్, చిన్న స్పూన్ నెయ్యి వేసాను. వేసి ఇలా మిక్స్ చేసి ఒక్క 1 minute ఆర్ 1 minute ఇలా మూత పెట్టేసి 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బేబీకి సర్వ్ చేయడమే. మా పాప మాత్రం చాలా ఇష్టంగా తింటుందండి. ఇందులో యాడ్ చేసినవన్నీ చాలా మంచివన్నమాట. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ అన్నిటికీ ఇందులో అన్నీ మంచి పోషకాలు ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు ఎవరైతే చూసారో. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.